లక్కవరాజు సుబ్బరాజు దగ్గర 37 అంకణాలకు కొన్నాము. ఆయన ఏంటంటే కొన్న తర్వాత ఇప్పుడు 2006లో కొని ఆయన దగ్గర మేము కంచేసి చుట్టూ మా స్థలం మేము ఇది చేసాము. తర్వాత దారా శివ అని అతను వచ్చి మాది కబ్జా చేసి మా పెద్దవాళ్ళ ఆస్తి అని చెప్పి మేము కంచేసినా కూడా చుట్టూ ఇది చేసినా కూడా పెరికాడ పారేశాడు. ఇది అప్పటి నుంచి ఇలాగే జరుగుతా ఉంది 2006 నుంచి. మాకు న్యాయం కావాలా, న్యాయం కావాలి. ఇది మాది మా స్థలంలోకి రాకుండా మాది మేము ఉండేటట్టు ఉండాలి. మాకు అది ఆ న్యాయం చేయాలా జరగబెట్టి. మేము 2006లో ఈ ల్యాండ్ మందాడి చిన్నబాబుల్ రెడ్డి అనేది ఆయన దగ్గర కొన్నాము. మాకు అమ్మించింది సార్ వాళ్ళకి అమ్మించిన లక్కంశెట్టి సుబ్బరాజే. కాకపోతే అతను మమ్మల్ని కొంచెం చీట్ చేశాడు దీంట్లో. ఈ దారా శివ ఏం చెప్తున్నాడు అంటే అతను మాకు డబ్బులు ఇవ్వలేదు అని చెప్పి అతను ఇద్దరు గ్యామ్లింగ్ చేస్తున్నారు, దారా శివకుమారు ఈ లక్కంశెట్టి సుబ్బరాజు. ఇప్పుడు ఏమైందంటే మేము ఒకసారి మాది 200 అంకణాలు ఉంది ఇక్కడ. మేము నీట్గా ఫెన్సింగ్ వేసుకుంటే ఆ ఫెన్సింగ్ అంతా తీసేసి అతను మేము వచ్చి మా ఫెన్సింగ్ తీసేవు అంటే తిరిగి మా మీద అట్రాసిటీ కేసు SC/ST కేసు పెట్టాలని చెప్పి అతను ఎప్పటి నుంచో అసలు అది ఒకసారి వెళ్ళి స్టేషన్కి వెళ్ళి పెట్టాడు. సరే రెండోసారి మేము వచ్చి మా కార్ అక్కడ పెట్టుకొని మేము ఫస్ట్ ఇంజంక్షన్ ఆర్డర్ ఇచ్చాము అతనికి. ఇంజంక్షన్ ఆర్డర్ ఇచ్చి నా సైట్ నేను ఆధీన కోర్టు ద్వారా ఇంజంక్షన్ ఆర్డర్ ఇస్తే అడిచి మా సైట్లోకి మేము వెళ్ళబోతుంటే అక్కడ సేమ్ అది స్పాట్ పక్కన కార్ పెట్టుకొని ఉంటే ఆ కార్ని తునకలు చేసేసాడు. ఆ కారు MG గ్లాస్టర్ 60 లక్షల కారు. దానికి బిల్లు మాకు చెప్పలేనంత అయింది. తర్వాత మళ్ళీ మేము సార్ దగ్గరికి వెళ్ళాం. సరే అది అంతా ఒక పక్కన పెడితే మేము అతన్ని కారుతో గుడ్డినట్టు ఈ బురదలో పొల్లాడి అతను తిరిగి మా మీద 100కి ఫోన్ చేసి ఫాల్స్ కంప్లైంట్ మా మీద ఫైల్ చేయబోయాడు. ఇది అట్రాసిటీని అడ్డం పెట్టుకొని అతను ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాడు. మేము ఏదో దాచుకొని ఈ సైట్ కొనుక్కున్నాం, ఏదో కష్టపడి కొనుక్కున్నాం. అతను ఏంటంటే డబ్బులు డిమాండ్ చేస్తా ఉన్నాడు మా దగ్గర. బేసిక్గా ఒకసారి మేము ఈ కోర్టులు కేసులు తిరగలేమయ్యా, మాకు ఏదో మీరు రాండి, మీరు ఏం మాట్లాడారంటే మాకు 3 లక్షలు అడిగాడు మా 200 అంకణాలకి. ఆ పక్కన శ్రీకాంత్ అని ఆయన దగ్గర ఆయన ఒక 3 లక్షలు ఇచ్చాడు. మేము 1 లక్ష రూపాయలు ఇచ్చాం. అయ్యా నువ్వు బోర్డు తీసేస్తే తర్వాత మిగిలింది ఇస్తాము అని అంటే అతను వినకుండా మళ్ళీ బోర్డు వేసి మళ్ళీ ఈ వరి ఇదిగా మొన్న ఇంజంక్షన్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా ఈ వరి వేయడం ప్రారంభించాడు. పైగా మళ్ళీ నేను నిన్న ఒకసారి వస్తే కర్ర తీసుకొని నా వెనకాల వెంటపడ్డాడు. మళ్ళీ కర్ర తీసుకొని వెంటపడంగా మళ్ళీ అతను ఇందాక కూడా ట్రాక్టర్ దగ్గర వాళ్ళు ఇతను ట్రాక్టర్ డ్రైవరు ఇతను ఇట్లా చొక్కా చింపేసి జోబీలో ఉండే ఫోన్ లాక్కొని ఇతను వెళ్ళిపోయాడు. ఇందాక జరిగింది ట్రాక్టర్ అతను వాళ్ళ నాన్న ఇప్పుడు ఇతన్ని చింపేసి వెళ్ళాడు. ఇప్పుడు మళ్ళీ అట్రాసిటీ కేసు ఇంత చేసి అట్రాసిటీ కేసు పెట్టడానికి మళ్ళీ స్టేషన్కి వెళ్ళి ఉన్నాడు. ఇది మాకు ఊరికినే అతను ఈ అట్రాసిటీ కేసుని కంప్లీట్ గా అతను ఎలా వినియోగించుకోవాలో అలా వినియోగించుకుంటా ఉన్నాడు. అతని మీద ఇదే రోడ్లో కృష్ణాపట్నంకి వెళ్తుంటే లారీ లాపి 200 లెక్కన లారీ లాపి తీసుకున్నాడు డబ్బులు. ఆ కేసు అతను ఉంది, 2 నెలలు జైల్లో కూడా ఉండొచ్చాడు అతను. ఇన్ని కేసులు అతను ముందు పెట్టుకొని ఇప్పుడు ఇప్పుడు ఇట్లా చేయడం, ఫోన్ లాక్ వెళ్ళిపోవడం, ట్రాక్టర్ తాళాలు కూడా తీసుకెళ్ళిపోయి ఉన్నాడు. దీనికి ఆది అంతా మాకేం అర్థం కావట్లేదు. ఇంతకీ 3 కేసులు ఇప్పుడు నా కారు బగలు కొట్టింది ఒకటి, క్రిమినల్ స్ట్రెస్ పాస్ ఒక కేసు పెట్టున్నాను, మళ్ళీ ఇప్పుడు ట్రాక్టర్ తాళం ఎత్తుకొని వెళ్ళిపోయాడు అదొక కేసు పెట్టున్నాను. వీటికి ఎప్పుడు న్యాయం జరగద్దో. ఇప్పుడు నా బాధ ఏంటంటే సరే పాపం 3 FIRలు ఉన్నాయి అతని మీద. ఇప్పుడు డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు, ఖాళీ ప్లాట్లు ఆడుంటే ఆడ అవన్నీ నాయే అంటున్నాడు. దీనికి కలెక్టర్ గారు నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.